ఆషాఢమాస బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జోగినీళ్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు కోరిన గుర్తింపు కార్డు త్వరలో అందజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జోగినీళ్లు గుర్తించి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఉజ్జయిని మహంకాళి ఆశీస్సులతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని అమ్మవారు తెలిపారని మంత్రి తెలిపారు. అలాగే విగ్రహ ప్రతిష్టాపన అంశంపై ఆలయ పెద్దలు, కమిటీ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కొంత వాళ్ళ ఆవేదన చెందినప్పుడు ఈరోజు మేము వాళ్ళందరితో మాట్లాడినాం. ఉదయం మాట్లాడిన సందర్భంలో వాళ్లకు ఇటువంటి బోనాల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని అడిగినారు. తప్పకుండా హైదరాబాద్ బోనాల సందర్భంగా రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివసత్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా వారు చేసే ప్రయత్నం జరుగుతుంది. వారికి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదాని కొరకు దేవాలయం పక్షాన అక్కడ ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్ తరఫున సమన్వయం చేసి వాళ్ళ ప్రతినిధులతో చర్చలు చేసి సరైన విధంగా దర్శనాల కార్యక్రమం